బోర్డు చెప్తానమ్మా. అవన్నీ మాకు వస్తాయి. ఏం చెప్పేది ఏమో తెలియదు, ఇచ్చామని చెప్పారు. ఆయన చేతిలో నీ పేరు చెప్పి ఆమె చెప్పి యాడ చేస్తున్నావా? కావాలని చేస్తే కదా ఊరికే రింగ్ ఇస్తావో. అదే చెప్పాను, అందు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారికి ఒక మాట చెప్పాలి. రేపు నా ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొని వచ్చి నేను వచ్చేసి పని చేస్తా అంటే ఒక కొద్దిసేపు ఉండు బాబు. కొద్దిగా ఫోటోలు ఈ వాట్సాప్ అవుతుంది పని. అదే వాళ్ళు కార్పెంటర్ వస్తామంటే ఆడికాడికి మళ్ళీ తీద్దు నా ముందు నేను చెప్పేది కొద్దిసేపు ఆయన చేతిలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం చెర్లాపాలెం కట్ట కింద సార్ మాది. నేను గత 2019, 2022 దాకా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో పనిచేస్తున్నాను. నేను వార్డెన్గా పనిచేస్తున్నాను. మా ఆయన అంటే ఆడ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ ట్రస్ట్ ఉన్నింది ఇంతకుముందు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నింది. అక్కడ వాళ్ళు చేసే పనులు నాకు నచ్చక 3 పూట్ల భోజనం పెడతామని చెప్పి జాయిన్ చేసుకొని 2 పూట్ల భోజనం పెట్టడం, మార్నింగ్ టిఫిన్ పెట్టకుండా చేయడం అట్లా చేస్తుండేసరికి ఆడొచ్చే డోనర్లు సరుకులు కానీ అవన్నీ కానీ నా చేత అమ్మిస్తా. కొత్తూరులో అక్కడ అంగడి కానీ నాకు తెలుసు, అది కానీ నేను చూపిస్తాను. ఆ అంగట్లో ఇట్లాగా సరుకులన్నీ అమ్మిస్తా అట్లా చేస్తుండేసరికి నా మనసాక్షికి నేను ఒప్పుకోలేక ఆ మేడంతో మేడం ఇలా చేయడం తప్పు మేడం, ఇలా చేయకూడదని చెప్పి మా ఇద్దరికి ఏజ్ని పడి ఆ నుంచి మేము వచ్చేయడం జరిగింది. తర్వాత నేను మా ఆయన వచ్చేసాము. తర్వాత నాకు 2 పిల్లకాయలు పుట్టారు. హ్యాపీగా మేము ఉన్నాము. ఇటీవల పోయిన ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో మా ఆయన స్వర్ణదీపంలో మళ్ళీ డ్రైవర్గా చేరాడు. సరేలే పాత గొడవలు జరిగినాయి, నేను పోకుండా నేను ఇంటికాడే ఉంటాను, నువ్వు పోయి డ్రైవింగ్ పోయి నాకు డబ్బులు తెచ్చి జరుగుబాటుకి కావాలి కదా అనే లెక్కలు మేము మాట్లాడుకున్న తర్వాత ఆయన పోయి ఆడ డ్రైవర్గా పనిచేయడం జరిగింది. నాకు కడుపులో రాళ్ళు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి. గర్భసంచి పైన కణిత అనే గడ్డ ఉంది. గాలి బార్డర్ కింద 2 రాళ్ళు ఉన్నాయి. దానికి ఆపరేషన్కి డబ్బులు కావాల్సి ఉంటే రోజు మెడిసిన్ మింగాలి. మెడిసిన్ అయిపోయింది. నాకు మెడిసిన్కి డబ్బులు లేవంటే నా దగ్గరికి రా, స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్లో పనిచేస్తున్నాను కదా, సార్ని అడిగి డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పేసరికి మా ఆయన నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దారిలో మా ఆడబిడ్డ, మా మధ్య మేమందరం ఆడికి వెళ్ళాము. డబ్బుల కోసం అయితే నేను వెళ్తే ఆడ సార కోసం అని చెప్పి మేము బయట కూర్చున్నాము. ఎంతసేపు చూసినా రాకపోయేసరికి లోపలికి పోదామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అక్కడేంటే ఆడ వంటామని అడిగాను. ఎక్కడున్నాడమ్మా మా ఆయన అంటే పైన పెంచులం ముందు అమ్మాయిని అడిగిపోని అన్నారు. నేను అక్కడికి వెళ్ళి మా ఆయన ఏడి అని నేను అడిగాను. ఆ అమ్మాయి ఏంటి అంతకుముందు మా ఆయనకి ఆ అమ్మాయికి సంబంధం ఉన్నింది, తర్వాత ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. అది ఆ అమ్మాయి అది మనసులో పెట్టుకొని నన్ను లంజీదానం ఎందుకులే అంతే విచక్షణంగా నన్ను బూతులు మాట్లాడేసరికి నాకు కోపం వచ్చేసేసరికి నేను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి నన్ను కొట్టడం జరిగింది. ఈ లోపల వాళ్ళ హస్బెండ్ తిరుపతి అనే అబ్బాయి నా మెదకు దూకి అమానుషంగా నన్ను కొరికేయడం జరిగింది. కొరికేసి ఈ కండతోటి ఎత్తుకొని వెళ్ళిపోయేసాడు. అక్కడి నుంచి నేను స్వర్ణదీపంలో ఉండేటి సార్కి ఫోన్ చేశాను. ఆ సారేమో
నేను వస్తున్నాను ఉండమ్మా, నేను వచ్చి నేను స్టేషన్కి తీసుకోవద్దని చెప్పాడు. సరే అని చెప్పి సార్ వచ్చిన దాకా నెత్తురుగాయలతోనే నేను ఆడే కూర్చున్నాను. సార్ రాగానే వచ్చి నన్ను వెంటనే, సార్ వీడికి పోలీసు వాళ్ళని పిలిపించండి, లేదా నన్ను స్టేషన్కి తీసుకోపోండి, నేను వచ్చింది మీకోసము, నేను మాట్లాడడానికి నేను వచ్చాను, నేను డబ్బులు తీసుకోపోవడానికి నేను వచ్చాను, నా మీద అమానుషితంగా నా పైకి దూకి నన్ను కొట్టింది కనుక నా కండతోటే పెరుక్కొని వెళ్ళిపోయేసారు, నా కడుపులో నొప్పికి నేను వచ్చాను అని చెప్పేసి నేను ఆ సార్ని అడగడం జరిగింది. అప్పుడంటే ఆ సార్ అంటే అక్కడికి పోలీసులను పిలిపిస్తే ఏమవుతుంది, ఈ ట్రస్ట్కి చెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, అక్కడి నుంచి నన్ను స్టేషన్కి తీసుకురమ్మన్నా తీసుకోరాకుండా నిలవని నన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఆడికి తీసుకోపోగానే ఆడ సార్ వాళ్ళు అడిగారు, ఏం జరిగిందమ్మా ఏందమ్మా అని అడిగితే అక్కడ సార్ వాళ్ళకి ఆ రఫీ ట్రస్ట్ ఓనర్ రఫీకి ఆ అమ్మాయిని చిన్న గొడవ జరిగింది, ఆ అమ్మాయిని బొగ్గ మీద కొరికేసారని చెప్పి అక్కడేమో అడ్మిట్ చేసేసాడు. అక్కడ సార్ వాళ్ళు చూసి ఈ గాయాన్ని చూసి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలమ్మా, ఇక్కడ మేడం వాళ్ళు అయితే లేరు అని చెప్పేసి ఎమ్మెల్సీ కింద కాగితం రాయించేసి వాళ్ళు నన్ను అక్కడి నుంచి 2 వ్యాక్సిన్లు వేయించి పంపించేశారు. ఆ నుంచి నేరుగా నేను నారాయణ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నారాయణ హాస్పిటల్కి నాతోటే రఫీ అనే అతను వచ్చి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పకుండా ఆడ సార్ వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో, ఖర్చు ఎంత అవుతుంది అనుకున్నారో తెలియదు సార్ నాకైతేను. ఆడ హాస్పిటల్కి ఈడ ఎట్ట చెప్పి చేర్పించాడు, ఆడే నారాయణ హాస్పిటల్లో కానీ నన్ను కానీ అట్టే కానీ చెప్పి కానీ చేర్పించుంటే ఈ పాటికి నాకు ఆపరేషన్ కానీ జరిగిపోయాను. ఆడేంటి ఆటోలో నుంచి పడిపోయిందని చెప్పి నన్ను అడ్మిట్ చేసి అతని పాటికి అతను వచ్చేసేసాడు. అక్కడేంటే సార్ వాళ్ళు నాకు ఈ స్కానింగ్లు, కడుపుకి స్కానింగ్ అన్ని రిపోర్ట్లు అన్నీ చూడంగానే ఆ సార్ వాళ్ళు నన్ను ఒక్కొక్కరు వచ్చి అడిగారు, ఏం జరిగిందమ్మా, ఇది గొడవ జరిగింది, ఏం పడ్డావా అని చెప్పి అడగడం జరిగింది. మేడం వాళ్ళైతే ఏం చెప్పి నన్ను జాయిన్ చేశారు నాకైతే తెలియదు, నన్ను అయితే హాస్టల్లో కొరికేశారు మేడం అంటే, మా రిపోర్ట్లో కానీ అదే ఉందమ్మా కొరికినట్టుగా అని చెప్పి ఆ నుంచి మళ్ళీ కేసులు అవుతాయి అని చెప్పేసి అక్కడి నుంచి నన్ను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ నుంచి నేరుగా నేను వచ్చేసాను. నేరుగా వచ్చి జయభారత్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 12వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్లో బిల్లులు కట్టలేక నేను సారాలకి ఫోన్ చేశాను. సారాలు వచ్చి రిపోర్ట్ తీసుకున్నారు. అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ఇంతవరకు అయితే నాకు ఏ న్యాయం జరగలేదు సార్, అందుకని మీ దాకా నేను వచ్చాను. ఇచ్చాను సార్. పోయిన నెల వీళ్ళు హ్యూమన్ రైట్స్ సార్ వాళ్ళని తీసుకొచ్చి 25వ తారీఖు రావడం జరిగింది. తీసుకున్నారు మాట్లాడినా నొప్పే, ఏమైనా తినాలన్నా ఇది నొప్పే, ఆవులు ఇచ్చినా నొప్పే. ఇంత నొప్పితో ఇంత బాధతో నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈరోజు నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో బాధ్యురాలైనటువంటి హేమలత స్వర్ణభారత ట్రస్ట్ స్వర్ణదీపం ట్రస్ట్లో జరుగుతున్నటువంటి ఒక అగాత్యమైనటువంటి దాడి విషయమై అది 25/6/2026 దినాన మా దృష్టికి తీసుకొని వచ్చింది. అయితే ఇన్సిడెంట్ జరిగింది 10/6/2026 జరిగితే స్వర్ణభారత దీప ట్రస్ట్లో ఓనర్ అయినటువంటి రఫీ వారి యొక్క టీము ఆధ్వర్యంలో అదే ట్రస్ట్లో కొంతకాలం పనిచేస్తున్నటువంటి హేమలత తన భర్త పెంచలయ్య కార్ డ్రైవర్గా అక్కడ చేరి పనిచేస్తున్నటువంటి సమక్షంలో ఆ పెంచలమ్మని హేమలతని వాంటెడ్గా మీ భర్త జీతం ఇస్తాను రండి అని పిలవడము, ఆమె ఆతృత తన భర్త యొక్క జీతం కోసం వెళ్ళడము, అదే ట్రస్ట్లో ఉండేటువంటి పెంచలమ్మ అనేటువంటి ఒక యువతి ఈమె కనబడంగానే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ లంజా లబకని మాట్లాడడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు స్టార్ట్ అయిన తర్వాత దివ్యాంగురాలైనటువంటి హేమలతని ఒక సాటి స్త్రీయే అగాత్యంతో ఆమె మీద దాడి చేసి కొడుతూ ఉంటే ఆ విషయాన్ని విన్నటువంటి తిరుపతి అనేటువంటి పెంచలమ్మ భర్త వచ్చి ఏమాత్రం స్త్రీ అనే విషయం కూడా తలంచుకుంటా బొగ్గ మీద భయంకరంగా కొరికి దాడి చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఎవరు నాకు న్యాయం చేస్తారని నిరీక్షిస్తూ ఆ ట్రస్ట్ ఓనర్ అనేటువంటి రఫీకి ఫోన్ చేస్తే
నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ దాకా తీసుకుని వెళ్ళి నేను పోలీస్ స్టేషన్ తీసుకుని కేసు పెట్టించి నీకు న్యాయం చేస్తానని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఓపీలో ఎందుకు ఆమె గాయమైందంటే ఆమె పడిపోయింది, అందువల్ల గాయమైంది చెప్పి రాపిచ్చి, కాబట్టి ఆమెని మోసపూరితంగా ట్రస్ట్ ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి తన ట్రస్ట్ని విలాసాలకి గురి చేస్తూ అనేక మంది యువతలని అక్రమ సంబంధాలకు పురుగులుపుతున్నటువంటి ఈ సంస్థ విషయంలో ఇదే సంఘటన 11 నెలల క్రితము స్వర్ణ స్నేహశీలనాల ట్రస్ట్లో నుంచి అంశమైనటువంటి ఒక వృద్ధాపంలో ఉన్నటువంటి వృద్ధురాలని అదే రీతిగా కొట్టినప్పుడు నా సమక్షంలో వచ్చి పేదాయ పోలీస్ స్టేషన్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు వాడు కాళ్ళేళ్ళ పట్టుకొని దాన్ని మాఫీ చేసుకొని మసిపూసి మారేడుగా జరగడంతో ఇప్పుడు మరలా వాంటెడ్గా ఇంకొక సంఘటన జరిగితే కూడా ఇదే తదుపరి జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులకు తీసుకొచ్చి వచ్చి రక్షణ కవచంగా ఉన్నటువంటి రక్షణ నిలయాల్ని నిజంగా ఆశ్రయాలుగా ఉండాల్సినటువంటి రక్షణ నిలయాలు పూర్తిగా నిర్వీణమైనటువంటి పరిస్థితులు ఆ అభాగ్రాలకి అన్యాయం జరిగి ఎంత బాధపడుతూ ఉంటే అదే సందర్భంలో నేను వచ్చినప్పుడు ఆ అధికారులు అయినటువంటి వారికి ఫోన్ చేయడం జరిగింది. కానీ వారు ఆ సందర్భంలో స్పందించలేదు. రొట్టెల పండగలో ఉన్నారని మేము మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత రైటర్లు వాళ్ళని కలిస్తే ఆ రైటర్స్ వారు కూడా ఏమంటారంటే మేము ఎందుకు పట్టించుకోలేదు ఈ సంఘటనని, మేము ఆల్రెడీ అది మీరు పట్టించుకున్నట్లయితే 10/6/2026 జరిగినటువంటి సంఘటనని మీ దగ్గర బాధ్యురాలైనటువంటి వ్యక్తికి నిజంగా ఎఫ్ఐఆర్ అనేది అయ్యిందా అని అంటే ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు, ఆమె ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి వాడు చేసినటువంటి సంఘటన బట్టి ఆమెకి ఏదో న్యాయం చేస్తానని చెప్తూ వచ్చారు. ఆ తదుపరి నేను ప్రజా సంక్షేమ దృష్ట్యా నిజంగా ఒక రిప్రజెంటివ్గా ఉన్నటువంటి అధికారులు నేను 10 సార్లు ఫోన్ చేసినా నా ఫోన్ స్పందన రాలేదని నేను కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ఇది 100% మానవ హక్కుల ఉల్లంఘన. స్త్రీ అనేది ఆర్టికల్ 39A ప్రకారము స్త్రీని భంగపరచకూడదు, అవమానపరచకూడదని అవనం నుంచి అంతరిక్షం వరకు స్త్రీ ఎదిగినటువంటి సందర్భాలు చరిత్రలో మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి స్వర్ణదీపం ట్రస్ట్కి సంబంధించినటువంటి అధికారుల్ని ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబిలిటీ వహించాల్సినటువంటి బాధ్యులను తీసుకొని వచ్చి ఇమీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఈ ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకొని బాధ్యులైనటువంటి హేమలతకు కూడా న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో మనం చూసినట్లయితే సెక్షన్ 76 ప్రకారము ఒక స్త్రీని వివక్షతను చూపించి ఆమె బట్టలు లేకుండా తీసుకొచ్చి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటూ సెక్షన్ 61 ప్రకారం నేరపూరితంగా జరిగినటువంటి కుట్ర అని, సెక్షన్ 11 BNS ప్రకారము ఆమెను కావాలని వాంటెడ్గా ఆమెను నిజంగా గాయపరచడం అనేది జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి సెక్షన్ 11 BNS ప్రకారము ఆమెను వివక్షతకు చూపించి ఆమె నేరపూరితంగా చంపాడనేటువంటి ప్రయత్నంలో ఈ జరిగినటువంటి కుట్రల్ని అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ అధ్యక్షుడిగా సాల్మన్ రాజుని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.